బీటెక్ బీటెక్ ఎంటెక్ లో కంప్లీట్ అయిన వాళ్ళు ఓకేనా, ఒక ఎంటెక్ కంప్లీట్ చేశాడు. సో చెప్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. లేదనుకుంటే ఒక ఎంబీఏ కంప్లీట్ చేశాడు ఫర్ ఎగ్జాంపుల్, ఎంబీఏ కంప్లీట్ చేశాడు ఓకేనా. సో వీళ్ళకి చెప్పే పాయింట్స్ వీళ్ళకి చెప్పడం వల్ల ఏమవుతుందంటే, సో మనకి పని జరగదు. అర్థమవుతుందా? వీళ్ళకి చెప్పే పాయింట్స్ వీళ్ళకి చెప్పకూడదు. ఓకే, జస్ట్ 1 minute. బ్రదర్, ఆల్రెడీ బీటెక్ లో ఎంటెక్ లో ఎంబీఏలు కంప్లీట్ చేసిన వాళ్ళకి బయట చాలా చాలా ఆఫీసులు ఉన్నాయండి, చాలా కంపెనీస్ ఉన్నాయండి. వాళ్ళకి ఆఫర్స్ ఇస్తాయి. వాళ్ళు ఏంటంటే నెలకు 30,000 సంపాదించే వాళ్ళు ఉంటారు, నెలకు ₹1,00,000 సంపాదించే వాళ్ళు ఉంటారు, నెలకు 3 లక్షలు 4 లక్షలు సంపాదించే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే వాళ్ళ క్వాలిఫికేషన్ తగ్గట్టు, వాళ్ళ హయ్యర్ స్టడీకి తగ్గట్టు వాళ్ళకి బయట ఉద్యోగాలు దొరుకుతాయి. మనకేంటంటే బ్రదర్, మనకి అలాంటి కష్టం. సో నువ్వు ఇప్పుడు 10th క్లాస్ సర్టిఫికేట్ పట్టుకుని వెళ్ళి నువ్వు సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగం అయితే ఏమి ఇస్తారండి? నీకు సెక్యూరిటీ జాబ్ ఇస్తాడేమో మేబీ. అక్కడ కంపెనీకి ముందు గేట్ దగ్గర సెక్యూరిటీ జాబ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అక్కడ 24 hours లో నువ్వు నువ్వు నీ భార్య బిడ్డలను చూసుకుంటూ నువ్వు ఒక 8 గంటల పాటు అక్కడ నిలబడి నువ్వు పని చేయాలి. అది నీకు అవుతుందా? అది కొంచెం కష్టతరమైన పనే. బట్ నువ్వు మరి ఫ్యామిలీని పోషించాలి కంటే అవుతుంది. బట్ అది కూడా నీకు వస్తుందో రాదు. వాళ్ళు కూడా డిగ్రీ చదువుకున్న వాళ్ళ కోసం వెయిటింగ్ చేస్తున్నారేమో. ఇలాంటి సిచ్యువేషన్ లో నీకు బయట జాబ్స్ అనేవి కష్టమే, అంతే కదా. బట్ నేనేం చెప్తానంటే, నేను కూడా ఇంటర్మీడియట్ చదువుకున్నాను, నువ్వు 10th క్లాస్ కంప్లీట్ చేస్తావు. ఈ బిజినెస్ గురించి నేను క్లారిటీ చెప్తాను. ఇది ఏంటంటే విన్ విన్ బిజినెస్ బ్రదర్. విన్ టు విన్ బిజినెస్ అనే మాట్లాడండి. ఇక్కడ ఎవరు కూడా జాబ్ అని మాట్లాడద్దు దయచేసి చెప్తున్నాను. ఇది జాబ్ అని, ఆపర్చునిటీ అని, 20,000 రూపాయలు మంత్లీ శాలరీలు వస్తాయని, 10,000 శాలరీ వస్తుందని, 30,000 శాలరీ వస్తుందని చెప్పి ఎవరికైనా మీరు ఏదైనా చెప్తే నిజంగా వాళ్ళని మీరు మోసం చేస్తున్నట్లు లెక్క. ఫరెవర్ బిజినెస్ ని ఎవరు కూడా మోసం చేసి చేయొద్దు. ఇప్పుడు కాకపోతే సంవత్సరం తర్వాత నీకు రిజల్ట్ వస్తుంది. బట్ నువ్వు నిజాయితీగా పనిచేయి. చెప్పే పాయింట్ అంటే, ఇప్పుడు కాకపోతే సంవత్సరం తర్వాత నువ్వు రిజల్ట్ తీసుకో. ఇప్పుడు ఇన్కమ్ రాకపోతే సంవత్సరం తర్వాత నువ్వు ఇన్కమ్ తీసుకో. బట్ నువ్వు ఎంత నిజాయితీగా పనిచేస్తావు, ఆ నిజాయితీ నీకు దారి కాస్తుంది. ఆ నిజాయితీ నేను బిజినెస్ లో నిలబెడుతుంది. ఇది మాత్రం వెరీ వెరీ క్రూషియల్ పాయింట్. ఓకే, సో ఇది విన్ విన్ పాలసీ బ్రదర్. సో నేను చెప్పాను కదా నీకు, నేను ఇంటర్ చదువుకున్నానని ఇక్కడ పరకాయ ప్రవేశం చేసేయాలండి ఆ వ్యక్తిలో. నేను ఎప్పుడు చెప్తాను నీ పాయింట్. పరకాయ ప్రవేశం అంటే ఆ వ్యక్తికి ఏం కావాలో మనం చెప్పడం కోసం. ఇది నేను విన్ పాలసీ చెప్పాను కదా. సో దీంట్లో భాగంగా నేను కూడా నీలాగా అనుకున్నాను. మీటింగ్స్ అన్ని వినేటప్పుడు నేను కూడా నీలాగా అనుకున్నాను. ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి, అసలు ఏం చేయాలో కూడా నాకు తెలియలేదు. బట్ నేను మా సీనియర్ కాంటాక్ట్ అయినప్పుడు మా సీనియర్ చెప్పిన మాట ఏంటంటే, సో మా సీనియర్ నీట్ గా చెప్పారు నాకు. ఏంటి అంటే, బ్రదర్ ఇది విన్ పాలసీ. ఓకే, సో నువ్వు విన్ అయితేనే నేను విన్ అవుతాను. సో నిన్ను ఇక్కడ గెలిపిస్తేనే నేను గెలుస్తాను. ఇంకో విషయం ఏంటంటే, నీకు ఇన్కమ్ వస్తేనే నాకు ఇన్కమ్ వస్తుంది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క అసిస్టెంట్ సూపర్వైజర్ కూడా చెప్తున్నాను, మీకు వచ్చే డబ్బుల్లో నుంచే ఇక్కడ ఉన్న పైన సీనియర్స్ కి పర్సెంటేజ్ వెళ్తుంది. అది గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. నేను చాలా ఓపెన్ మైండెడ్ అండి, అదంతా కూడా ఓపెన్ గా మాట్లాడుతుంటాను. బట్ అలాగని చెప్పేసి మేము మీ మీద ఆధారపడుతున్నాం అనేది మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే మా ప్లానింగ్స్ మాకు ఉంటాయి, మా బిజినెస్ ప్రాక్టీస్ మాకు ఉంటాయి. ఎందుకంటే మీలాగా మీకు 1-2 లెగ్స్ పని చేస్తున్నాయి, మాకు చాలా లెగ్స్ పని చేస్తున్నాయి. ఓకేనా. సో మీ నుంచి కాకపోయినా ఆల్టర్నేటివ్ గా చేస్తున్న వాళ్ళ దగ్గర నుంచి మాకు డబ్బులు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అందరి దగ్గర నుంచి వస్తుంది. బట్ అందరూ పని చేస్తారని నమ్మకం ఉంది. కొంతమంది రిజల్ట్స్ తెస్తున్నారు, కొంతమంది రిజల్ట్స్ తీసుకురాలేకపోతున్నారు. కొంతమంది మీ లైఫ్ కోసం మీరు పోరాడటం లేదు. కొంతమంది వాళ్ళ జీవితం కోసం కసిగా పనిచేసి పోరాడుతున్నారు. వాళ్ళ కోసం చెప్తున్నాను. ఓకేనా. సో అలాంటప్పుడు ఇది విన్ పాలసీ అని చెప్పి నాకు క్లియర్ గా నా సీనియర్ నాకు క్లియర్ గా చెప్పారు దగ్గరుండి. నాకు జూమ్ లో తీసుకొని నీట్ గా చెప్పారు, బ్రదర్ నువ్వు ఇది స్టార్ట్ చేయడం వలన నీ వెనక నేను ఉంటాను. ప్రతిదీ నీకు నేను నేర్పిస్తాను. మనకి ఇక్కడ రెగ్యులర్ గా ట్రైనింగ్స్ జరుగుతాయి 8:30కి. సో 8:30 ట్రైనింగ్ లో ప్రతి పాయింట్ టు పాయింట్ కూడా చెప్తారు. ఒకవేళ నీకు అర్థం కాకపోతే నేను మళ్ళీ నీకు వివరిస్తాను. నీ వెనక నేను సపోర్ట్ ఉంటాను. ఖచ్చితంగా రిక్రూట్ అవుతే. ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో బయట చాలా మందికి జాబ్స్ లేవు. చాలా మంది ఒక సంవత్సరానికి ఎంతమంది రిలీవ్ అవుతున్నారు, ఎంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎంతమంది అవుతున్నారు. కొన్ని సరే ప్రైవేట్ కంపెనీలో చేద్దామంటే వీళ్ళు చదువుకున్న చదువుకి వాళ్ళు ఇచ్చే ఆఫర్కి సో చాలా డిఫరెంట్ ఉంటుంది. సో అలాగని మనం హైయర్ క్వాలిఫికేషన్ లో లేము. సో హైయర్ స్టడీస్ చేయాలన్నా మన ఇంట్లో ఫ్యామిలీ పరిస్థితులు బాగాలేక మనం చేయలేకపోయాం. బట్ ఏదో మనకు తెలిసినంతగా చిన్నగా మనం ఏదో ఒకటి మొదలుపెట్టి చేద్దామని చెప్పేసి నేను కూడా స్టార్ట్ చేశాను. సో నెమ్మదిగా స్టార్ట్ చేశాను. మా సీనియర్ చెప్పిన ప్రతి విషయాన్ని కూడా నేను తీసుకున్నాను క్షుణ్ణంగా. సో అలాగే నేను ఈ 2CC బిజినెస్ బిల్డ్ చేసిన తర్వాత నా పరిస్థితి ఏంటంటే,
సో ఆయన చెప్పిన ప్రతి పాయింట్ ని కూడా నేను నోట్ చేసుకున్నాను. ఒక 1 ఇయర్ పాటు ఆయన కసిగా నాతో పని చేయమన్నారు. సో అలానే సార్ మీరు ఏది చెప్తే అది చేస్తానని చెప్పి నేను రెడీ అయ్యాను. నేను రెడీ అవ్వడం వల్ల నాకేమైందంటే ప్రతిదీ నాకు పిన్ టు పిన్ నాకు నేర్పించడం వలన నేను ఈ రోజు ఈ పొజిషన్ లో ఉన్నాను. నీతో మాట్లాడే స్థితిలో నేను ఈ రోజు ఉన్నాను. నేను ఒక సీనియర్ మేనేజర్ లెవెల్‌లో ఉన్నానంటే కారణం ఏంటంటే ఆ రోజు నేను చెప్పిన సీనియర్ మాట విన్నాను. ఓకే. సో ఇక్కడ కూడా నువ్వు కూడా ఏంటంటే ఈ 2 అనే టర్నోవర్‌ని కంప్లీట్ చేయడానికి మనకి చాలా రకాల స్లో ట్రాక్ ఉంది, మీడియం ట్రాక్ ఉంది, ఫాస్ట్ ట్రాక్ ఉంది. ఇవన్నీ ఉన్నాయి. బట్ దానికి ఇంకా ఆఫర్ ప్యాక్ కూడా ఉంది. దానికి దీనికి డిఫరెంట్ ఏంటనేది కూడా నీకు నేను చెప్పిస్తాను. మా సీనియర్‌తో మాట్లాడిపిస్తానంటే, మీ సీనియర్ ఆఫర్ ప్యాక్‌కి స్లో ట్రాక్, మీడియం ట్రాక్స్‌కి ఉన్నటువంటి డిఫరెంట్ ఏదైతే ఉందో దాన్ని చెప్తారు. ఇన్ కేస్ మీరే మాట్లాడాలనుకుంటే ఓకేనా? సో మీరే మాట్లాడాలనుకుంటే సింపుల్ లాజిక్ ఏం లేదు. ఏముంటది సింపుల్ లాజిక్? సో మీరు ఆఫర్ ప్యాక్ ద్వారా కాకుండా స్లో ట్రాక్, మీడియం ట్రాక్ ద్వారా చేయడం వల్ల మీరు 39,000 బిజినెస్ చేయాలి. సో ఆఫర్ ద్వారా మీరు కంప్లీట్ చేయగలిగితే ఓకే. ఆఫర్ ద్వారా మీరు గాని కంప్లీట్ చేయగలిగితే మీకేంటంటే కనీసం ఒక 9,000 ఫస్ట్ డిస్కౌంట్ ఇస్తుంది కంపెనీ. 9,000 డిస్కౌంట్ ఇస్తుంది. ఈ డిస్కౌంట్‌లో మీరు ఈ డిస్కౌంటే కాకుండా సో ఆఫర్ ప్యాక్ యొక్క వాల్యూ వచ్చేసరికి సో 2 కాదు. యాక్చువల్లీ ఆఫర్ ప్యాక్ వాల్యూ ఓన్లీ 1.5 సీసీ మాత్రమే. 1.500 పాయింట్ సీసీ మాత్రమే. బట్ మీరు డైరెక్ట్‌గా ఒకేసారి ఇది చేస్తున్నారు కాబట్టి కంపెనీ ఏం చేస్తుందంటే 0.500 పాయింట్స్ అనేవి మీకు యాడ్ చేస్తూ సో మీకు 2 కంప్లీట్ చేసి మిమ్మల్ని అసిస్టెంట్ సూపర్వైజర్ స్థానానికి మిమ్మల్ని తీసుకెళ్తుంది. మన బిజినెస్ లో ఉన్న ఫస్ట్ పొజిషన్ ఏంటి? ఫర్ ఎవర్ ప్రిఫర్డ్ కస్టమర్. నువ్వు అప్లికేషన్ బిల్ చేసుకున్నావా? నువ్వు అప్లికేషన్ తీసుకున్నావు కదా? ఎస్, నువ్వు ఫర్ ఎవర్ ప్రిఫర్డ్ కస్టమర్. ఒకవేళ ఇన్ కేస్ నువ్వు 6,000 తో లేదా మీడియం ట్రాక్ ద్వారానో స్లో ట్రాక్ ద్వారా స్టార్ట్ చేస్తే నువ్వు ఫర్ ఎవర్ ప్రిఫర్డ్ కస్టమర్ గానే ఉంటావు. నీ పొజిషన్ మారదు. నువ్వు అప్లికేషన్ తీసుకున్నా సేమ్ పొజిషన్. నువ్వు ఒక 10,000 ఆర్డర్ పెట్టినా, నువ్వు ఒక 6,000 ఆర్డర్ పెట్టినా సరే నీకు అది సేమ్. అదే టైంలో మీకు అసిస్టెంట్ సూపర్వైజర్ పొజిషన్కి వెళ్ళాలంటే నువ్వు 39,000 బిజినెస్ బిల్ చేస్తేనే వెళ్తావు. లేకపోతే నువ్వు వెళ్ళలేవు. బట్ అదే ఒక్కసారి ఆఫర్ ప్యాక్ ద్వారా నువ్వు కంప్లీట్ చేస్తే నువ్వు ఒకేసారి డైరెక్ట్ గా అసిస్టెంట్ సూపర్వైజర్ నాలా అవుతావు. సో నీ గ్రూప్ ఉంటుంది, గ్రూప్ యాడ్ చేస్తాం, గ్రూప్ లో నీ ఫోటో వస్తుంది, నీ ఫోటో చాలా మంది స్టేటస్ పెడతారు. సో ఎంతో చెప్పొచ్చు అండి. ఇదంతా చెప్పిన తర్వాత బ్రదర్ దీన్ని చేయడానికి చాలా సింపుల్ టాస్క్. నువ్వు ఆలోచించు, ఇంత ప్రొడక్ట్ ఒకేసారి నేను ఆర్డర్ పెట్టుకోవాలా అంటే ఎస్, ఆర్డర్ పెట్టుకున్న తర్వాత నీకు ఏది కూడా పోదు. మన కంపెనీలో ఉన్న ప్రొడక్ట్ కి 2 ఇయర్స్ 2 to 3 ఇయర్స్ అండి. సో లేదు 3 ఇయర్స్ చెప్పొద్దు, ఓన్లీ 2 ఇయర్స్. ఓకే, 2 ఇయర్స్ వరకు ఎక్స్పెక్ట్ డేట్ ఉంటుంది. మన ప్రొడక్ట్ కి 2 ఇయర్స్ వరకు ఎక్స్పెక్ట్ డేట్ ఉంటుంది. ఏం ప్రాబ్లం లేదు, మనం భయపడాల్సిన పని లేదు. బట్ ఈ లోపు నేనేమంటానంటే ఒకవేళ ఇన్ కేస్ సార్ ఈ ప్రొడక్ట్ నేను తీసుకుంటాను సార్ మీరు చెప్పినట్టుగా, ఆయన క్వశ్చన్ అడుగుతాడు. బట్ ఎవరు తీసుకోకపోతే ఏం చేయాలి సార్? ఈ ప్రొడక్ట్ నేను తీసుకున్నాను మీరు చెప్పిన విధంగా, బట్ ఎవరు తీసుకోకపోతే ఏం చేయాలి? ఏం కాదు బ్రదర్, 2 ఇయర్స్ వరకు ఎక్స్పెక్ట్ డేట్ ఉంటుంది. సో ఈ లోపల నీకే ప్రాబ్లం వస్తుంది. ఇది ఎందుకంటే ఇది హెల్త్ అండ్ వెల్నెస్ ఇండస్ట్రీ. ఒక పక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మనం ఒక ఆదాయం సంపాదించుకునే ఇండస్ట్రీ. సో ఏదైతే ప్రొడక్ట్ ఉందో నీకు ఏ రోజైతే ఆరోగ్యం బాగోదో ఆ రోజు నువ్వు ప్రొడక్ట్ యూజ్ చేయి. దట్ సింపుల్. సో నేనున్నానండి. ఫర్ ఎగ్జాంపుల్ మన నాకు బైక్ యాక్సిడెంట్ అయ్యింది. సో నేను జస్ట్ మన దగ్గర ఉన్నటువంటి కొన్ని ప్రొడక్ట్స్ అలోవెరా డ్రింక్ తీసుకున్నాను, ఆర్టిక్ సీ తీసుకున్నాను. అవి తీసుకోవడమే కాకుండా కొన్ని క్రీమ్స్, ప్రొపలైజ్ క్రీము ఓకేనా. సో జెల్లీ క్రీమ్, అలోవెరా జెల్లీ క్రీమ్, అది కాలిపోయిన మచ్చలు, కాలిపోయిన గాయాలు కూడా తగ్గిస్తుందండి మీరు యూజ్ చేస్తే. సో అలాంటి నాకు ఇది జస్ట్ 13 డేస్ లో ఆ ప్రొడక్ట్ యూజ్ చేసి 13 డేస్ లో తగ్గిపోయింది. 13 డేస్ లో నా చెయ్యి నాకు కలిసిపోయింది. నేనే అవాక్ అయిపోయాను. చాలా ఉన్నాయి ప్రూఫ్స్, చూపించమంటారా? డే 1 నుంచి నేను 13 డేస్ వరకు మీరు కొంచెం భయపడతారనమాట దెబ్బలు చూస్తే. జస్ట్ 13 రోజుల్లో మిరాకిల్ జరిగింది అనమాట నా లైఫ్ లో. ఏదో మాయ వచ్చి ఏదో మాయ మంత్రం వచ్చి ఊడ్చుకెళ్ళిపోయినట్టు ఊడ్చుకెళ్ళిపోయింది అనమాట. ఆ దెబ్బ మాయమైపోయింది. సో అదే ఎగ్జాంపుల్ మాట్లాడండి సార్. రీసెంట్ గా మా సీనియర్ కి యాక్సిడెంట్ అయిందండి. 13 రోజులు ఆయన గాయాలని మాయమైపోయినాయి. నాకు అక్కడ పిక్స్ కూడా ఉన్నాయి. దానికి సంబంధించి కూడా మనం ప్రూఫ్ కూడా చూపించవచ్చు. ప్రతి దానికి చాలా మంది మనకి ఏంటంటే ప్రొడక్ట్ విషయంలో మాత్రం ప్రొడక్ట్ గురించి కూడా అప్పుడు మనం మాట్లాడుతుంటారు. ప్రొడక్ట్ గురించి మాట్లాడకుండా ఓన్లీ డైరెక్ట్ గా 2 ప్రమోట్ చేద్దాం, డైరెక్ట్ గా అసిస్టెంట్ సూపర్వైజర్ స్థానాన్ని ప్రమోట్ చేద్దాం అంటే ఆ వ్యక్తికి ఏం అర్థం కాదు బిజినెస్. బట్ ఇక్కడ ఇంకొక పాయింట్, ఇక్కడ చూడండి 2 ఇయర్స్ వరకు ఎక్స్పెక్ట్ ఉంటుంది. అయినా బ్రదర్ నువ్వు పాయింట్ గమనించు, నువ్వు బయట టూత్ పేస్ట్ కొంటావు, లేదా బయట షాంపూ కొన్నావు, లేదా బయట నువ్వు ఒక హెయిర్ ఆయిల్ కొన్నావు, లేదా బయట కొంచెం 5 స్టార్ అని అబ్బాయి ఇవన్నీ చాక్లెట్స్ కొన్నావు పిల్లలకి. మన దగ్గర ఎక్సలెంట్ ఫాస్ట్ బ్రేక్ చాక్లెట్స్ ఉన్నాయి. నీ పిల్లలకి పిల్లల యొక్క మైండ్, నీ పిల్లల యొక్క ఆలోచనే మారిపోతుంది. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా వాళ్ళకి ఇడ్లీనో లేదంటే దోశ ఏదో పూరినో ఏదో పెడుతుంటాం.
సో దాని ప్లేస్‌లో నువ్వు ఒక చాక్లేట్ ఇవ్వు. వాళ్ళకి ఈవినింగ్ వరకు వాళ్ళకి ఈవినింగ్ వరకు అది ఫుడ్ కాస్తుంది. దానికి నేను గ్యారంటీ. మాట్లాడడానికి ఎన్నో రకాలున్నాయి. ఫ్యాబ్ డ్రింక్స్ నువ్వు బయట కోకో కోలా అని, పెప్సీ అని డ్రింక్స్ తాగుతుంటావు. మన ఇంట్లో ఫ్యాబ్ అనే డ్రింక్ ఉంది. ఎనర్జీ బూస్టర్ డ్రింక్. దాన్ని నువ్వు వాడి చూడు. టీ పొడి, ఫరెవర్ టీ పొడి చాలా అద్భుతం. దాన్ని వాడి చూడు. సింపుల్ అండి. అవే ఉన్నాయి కదా! మనం ఇంట్లో సాధారణంగా డైలీ మనం ఏవైతే వాడతామో ప్రొడక్ట్ అవే ఎక్కువ ప్రొడక్ట్ ఉన్నాయండి. సో ఆఫర్ ప్యాక్‌లో కూడా నీకు అవే ఎక్కువ వస్తాయి. అవే ఎక్కువ వస్తాయి. టూత్ పేస్ట్ వస్తుంది, సోప్ వస్తుంది, డ్రింక్స్ వస్తాయి, ఫాస్ట్ బ్రేక్ చాక్లెట్స్ వస్తాయి. నువ్వు బయట వాడతావు పెర్ఫ్యూమ్స్. సో అవి నేచురల్ అంటే దాంట్లో చాలా కెమికల్ ఉంటుంది. బట్ ఇందులో ఎటువంటి కెమికల్ లేదు. అయ్యయ్యో! ఇవన్నీ అది చాలా ఆర్గానిక్ అబద్ధాలు. ప్రొడక్ట్స్. చాలా మంది ఏం టీవీ చేస్తున్నారంటే ఈ కనెక్షన్ ప్రొడక్ట్ తీసి. ఏంటంటే అవన్నీ ఆహ్, ఏమంటారు అది? ఓ అమ్మా! అవన్నీ ఓ అమ్మా! ఆయుర్వేద ప్రొడక్ట్ అండి. కొంతమంది ఆయుర్వేద ప్రొడక్ట్ అమ్మ ఆయుర్వేద బాగా తెలిసిన మంది ఆయుర్వేద ప్రొడక్ట్ కాదు. మనవన్నీ ఆర్గానిక్. ఓకే. సో ఎలా తయారు చేస్తారంటే ఆవు పేడతో తయారు చేస్తారు. క్లియర్‌గా చెప్పొచ్చు. ఆవు పేడతో తయారు చేయడం కాదు. మీరిక్కడ పాయింట్ మిస్ అవుతున్నారు.